వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో తిరువూర్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆ శాఖ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులకు వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఒక తీర్మానం ఇచ్చింది. ఏదైతే ఈ యొక్క కార్మికులు ఉన్నారో ఈ కార్మికులకి వేతనాల మీద ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా దొంగలో దొక్కేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కార్మిక చట్టాలను మొన్ననే ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఢిల్లీలో పెద్ద ఎత్తున వివేచన ఉద్యమాలు చేసే సందర్భం మనం చూస్తాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లే కాదు, ఎవరైతే స్వీపర్స్ ఉన్నారో లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారో మామూలుగా చిన్న చిన్న పనులు చేసేటటువంటి గోతులు తవ్వే కార్మికుల కాడ నుంచి మొత్తం పైప్ లైన్లు వేసేటటువంటి కార్మికుల నుంచి అందరికి కూడా 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి కార్మికులు ఏదైతే మున్సిపల్ ఎంప్లాయీస్ కార్మికులు ఇంజనీరింగ్ స్టాఫ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కనీసం 21,000 ఆప్కాస్లో 20 జీవో నంబర్ 22 ద్వారా ఆ రోజు 2022లో ఇచ్చినటువంటి జీవో ఆప్కాస్ దాని ద్వారా 21,000 కనీసం అన్న ఇవ్వాలనేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటివరకు కూటమి నాయకులు అటు బీజేపీ నాయకత్వంలో కానీ ఈరోజు మరి మన యొక్క పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించే వాడి గొంతుకునై ఉంటానన్నాడు. నాకు ఆదర్శం చేగువీర అన్నాడు. ఈరోజు ఏమో వెరైటీ బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ కార్మికులు ఈ విధంగా 23 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారే, ఈ సమ్మె వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏమిటి అనేది ప్రశ్నించే గొంతు లేదు. ఇప్పుడిక కుక్కిన పేరులాగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆగ్రహానికి గురికాక ఏమైనా తేడా వస్తుందని చెప్పి ఈ విధమైనటువంటి పరిపాలన దుర్మార్గంగా సాగుతూ ఉంది. న్యాయమైనటువంటి కోరికల్ని వీళ్ళ డిమాండ్స్ని మొత్తం కూడా అమలు చేయాలి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అందరికి కూడా 26,000కు తక్కువ కాకోకుండా జీతాలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వచ్చి మీకు సంఘీభావం తెలిపి మీ సమ్మెకు మద్దతునిస్తూ మేము మరి ఈ పోరాటంతో ఈ యొక్క న్యాయమైనటువంటి సమస్యల్ని మేము కూడా ఏకీభవిస్తూ మీతో కలిపి గలం కలుపుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.